కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పెద్దలు ఊరికినే చెప్పలేదండి. నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం దాన్ని నిరూపించింది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి వారు మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు. చదువుకోవటానికి కూడా మా ఇంట్లో లాంతర్లు లేకపోతే ఎక్కడో వీధి దీపాలో ఎవరింటికో వెళ్ళి అక్కడ మేము ఆ లాంతర్లో వెలుతుల్లో కూర్చుని చదువుకునే వాళ్ళం అని చెప్పారు. నిమ్మకూరు నుండి విజయవాడ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి అక్కడ పాలు అమ్మి తిరిగి నిమ్మకూరుకు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భాల గురించి కూడా వారు మాకు తెలియజేసేవారు. జేబులో 50 పైసలు పెట్టుకుని నేను మద్రాసుకు వచ్చాను. ఒక కప్పు టీ తాగాలంటే నేను మౌంట్ రోడ్ వరకు వెళ్ళాలి. బస్సు ఎక్కినట్లయితే నా జేబులో ఉన్నటువంటి 50 పైసలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ కాలినడకన వెళ్ళి ఒక కప్పు టీ తాగి తిరిగి వచ్చినటువంటి విషయం మా తండ్రి గారు మాకు తెలియజేశారు.